పెద్ద ట్రైలర్ అయితే రెడీ అయిపోయింది. మనకు డేట్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ మూవీ టీం వాళ్ళు కానీ ఎవరు కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. బట్ మనకైతే ట్విట్టర్లో ఒక డేట్ అయితే చాలా సర్క్యులేట్ అవుతుంది. మే 16వ తేదీన ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని చెప్పి చాలా రకాల ట్వీట్స్ అయితే చూడడం జరుగుతుంది. బట్ అందులో నిజం ఎంతవరకు ఉంది, అబద్ధం ఎంతవరకు ఉంది? నిజమే గైస్, మే 16వ తేదీన ట్రైలర్ అయితే రెడీ చేశారు. ఆ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తారేమో అనుకున్నాను. లేదు, ఒక ఈవెంట్ మధ్యప్రదేశ్లో, అది కూడా భోపాల్లో ప్లాన్ చేసి అక్కడైతే ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేసుకున్నారు. ఇక్కడ నుంచే పాన్ ఇండియా ప్రమోషన్స్ అనేది ట్రైలర్ నుంచే స్టార్ట్ చేశారనమాట. అప్పట్లో మనం చూసాం బీహార్లో మనకు ఒక పుష్ప 2 ఈవెంట్ పెట్టడం వల్ల ఆ పుష్ప 2 సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో మనం చూసాం. సో అదే మాదిరిగా పెద్ద కూడా ఈ రోజున ఒక హిందీ రాష్ట్రంలో అంటే మన మధ్యప్రదేశ్లో భోపాల్లో ఒక ఈవెంట్ క్రియేట్ చేసి ఆ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకున్న ఒక థాట్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది నా దృష్టిలో. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు అనగానే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రమోషన్ చేసుకొని వదిలేస్తారు కొన్నిసార్లు. బట్ అలా కాదు, ప్రతి ఏరియాలో మరీ ముఖ్యంగా హిందీ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈసారి ఖచ్చితంగా హిందీ దగ్గర నుంచే ప్రమోషన్స్ తీసుకురావాలి, హిందీ గడ్డ మీదే కొంచెం ఎక్కువ ప్రమోషన్స్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళైతే రెడీ అయిపోయారు గైస్. చూద్దాం. ట్రైలర్లో కూడా చాలా మంచి మంచి షార్ట్స్ అయితే పెట్టడం జరిగిందంట. దాంతోపాటు మన చరణ్ గారిని అంటే కొన్ని సీన్స్, ఇప్పుడు త్రిబుల్ సినిమా ఉంది. త్రిబుల్ ఇప్పుడు రామ్ చరణ్ గారు బ్రిటిష్ డ్రెస్ వేసుకొని మనకి తారక్ ఖాన్ అంతమందిలో కొరడా దెబ్బలు కొడతాడు. ఆ సీన్లు అయితే మనకు ట్రైలర్లో చూపించలేదు, త్రిబుల్ ట్రైలర్లో. ఎందుకంటే ఆ సీన్తో వాళ్ళకి ఇంపాక్ట్ ఎవరికి తెలియకూడదు అని చెప్పి. సేమ్ పెద్ద ట్రైలర్లో కూడా అదే చేస్తున్నారు. కొన్ని సీన్లు అయితే ట్రైలర్లో చూపించే ప్రయత్నం చేయట్లేదు, కంప్లీట్గా సీక్రెట్గా ఉంచుతున్నారు. థియేటర్లోనే మనకు సర్ప్రైజ్ అవ్వడానికి ఉంచారనమాట. సో ట్రైలర్ వచ్చినాకైనా మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఏఆర్ రెహమాన్ బీజిఎం అదంతా ఫినిష్ అయిపోయింది, ఎడిటింగ్ ఫినిష్ అయిపోయింది, ఏ షార్ట్స్ ఉంచాలి ఏంటి అదంతా ఫినిష్ అయిపోయింది, టైటిల్స్ ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. మే 16వ తేదీన మనకి ఆ రోజు ఈవెంట్లో అయితే మనకి రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. అంటే మరి ఇంకా ఈరోజు మే 10వ తేదీ, ఆల్మోస్ట్ ఒక 5 రోజులు. ఈ ఆదివారం కాక వచ్చే ఆదివారం అనుకోండి, ఇంకా మనకైతే ట్రైలర్ అయితే రెడీ అయిపోద్ది. చరణ్ గారికి హిందీ మార్కెట్ చాలా బాగుంది. కాకపోతే మనకి గేమ్ చేంజర్ అనే సినిమా ఒక చిన్న బ్రేక్ ఇచ్చింది అంతే తప్ప త్రిబుల్ కూడా అన్ని కోట్ల కలెక్షన్స్ రావడానికి అదంతా దానికి రీజన్ కూడా అందరికీ తెలుసు, చరణ్ గారు అని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పెద్ద సినిమాతో హిందీలో కూడా ఒక తనదైన ముద్ర, తనదైన అడుగు వేయబోతున్నాడు. వెయిట్ చేయండి గైస్, రాగానే పోస్ట్ చేస్తాను. నాకు తెలిసి ఈ వారంలో మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది, ఒక పోస్టర్ కూడా వస్తుంది. వచ్చినాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.